తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి, అది కూడా బ్రెయిన్కి సంబంధమే అంటారా? బ్రెయిన్ ఎఫెక్ట్ ఎండ వల్ల రావచ్చు. డైరెక్ట్గా బ్రెయిన్ వల్ల కాకపోవచ్చు. మళ్ళీ అగైన్ దీనిలో కూడా సింప్లెస్ట్ ఈ డిహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోవడం వల్ల తిమ్మిర్లు రావచ్చు. రెండు మేజర్ స్ట్రోక్ లాంటివి వచ్చి స్ట్రోక్ వల్ల తిమ్మిర్లు రావచ్చు. డైరెక్ట్గా ఎండ వల్ల అని చెప్పడానికి అవ్వదు. ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోవడం వల్ల ఈ నరాలకి పనితీరుకి అఫెక్ట్ అయ్యి దానివల్ల తిమ్మిర్లు వస్తాయి కొంతమందికి. రెండు, ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ పల్చగా ఫ్లో అవ్వాల్సిన రక్తం గట్టిపడిపోయి బ్లడ్ సరఫరా అందకపోవడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చి దానివల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు. ఈ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా తీసుకుంటే బెటర్ అన్నారు కదా, అంటే ఏవి తీసుకుంటే బాగుంటుంది? మనకి ఈజీగా దొరికే ఫుడ్స్ చేయండి. ఇప్పుడు సింప్లెస్ట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. సో మనకి ఈజీగా అందుబాటులో ఉండే ఇంట్లో అయితే మజ్జిగ ఉంటుంది, లేదు నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు. రెండు అందుబాటులో లేవంటే కొద్దిగా సాల్ట్ కొద్దిగా చక్కెర రెండు కలిపి తీసుకోవచ్చు. వీటి వల్ల మనకి రిప్లెనిష్ అవుతూ ఉంటాయి. బట్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే ఈ బెవరేజెస్ ఏవైతే కోల్డ్ బెవరేజెస్ ఏవైతే ఉంటాయో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి, ఈ ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయాలి. మన సాధారణ అలవాటు ఎలా ఉంటుందంటే ఎండలో వెళ్ళగానే ఇంటి నుంచి ఇంటికి రాగానే కూల్ డ్రింక్ తాగడం, థమ్స్అప్ లాంటివి తాగడం, ఇట్లాంటి అలవాటు ఉంటాయి. సో వాటి వల్ల ఆ షుగర్ కంటెంట్ హై ఉండడం వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతుంది తప్ప టెంపరీగా దాహం తీరడం వల్ల కంఫర్టబుల్గా అనిపించవచ్చు ఆ చల్లగా తాగడం వల్ల. బట్ బికాస్ ఆఫ్ హై షుగర్ కంటెంట్, వాటిలో ఉండే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా బాడీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది కానీ బెనిఫిట్ ఉండదు. అందుకే ఎప్పుడు మనకి ఇంట్లో దొరికినట్లు మజ్జిగ తాగడం కానీ, కొబ్బరి నీళ్ళు తాగడం కానీ, ఎలక్ట్రాల్ పౌడర్ దొరుకుతుంది కాబట్టి అది కలుపుకొని తాగడం కానీ సేఫ్గా ఉంటుంది. సాలిడ్స్లో ఏం తీసుకోవచ్చు అంటారు ఫుడ్ సేఫ్ సమ్మర్లో? ఎప్పుడు ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇస్ కంఫర్టబుల్. ఫుడ్ అంటూ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇవి కాకుండా కొంతమంది బయట డ్రింక్స్ తాగుతూ ఉంటారు, అంటే జ్యూసే కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ కానీ అలాంటి జ్యూసెస్ తీసుకుంటుంటారు. అవి ఓకే అంటారా? సేఫే అంటారా? ఏదైనా కూడా యాజ్ లాంగ్ యాజ్ లిక్విడ్ ఈజ్ గోయింగ్ ఇన్, హై షుగర్ కంటెంట్స్ లేకుండా, ఎక్స్ట్రీమ్లీ హై షుగర్స్ లేకుండా, ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్ కాకుండా ఫ్రూట్ జ్యూస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓన్లీ థింగ్ ఈస్ ఎంత వాటర్ వెళ్ళిపోతుంటే వాటర్ రీప్లేస్ అవుతూ ఉండాలి. దానికి తగ్గట్టు షుగర్ కంటెంట్ ఎక్కువ లేకుండా కంట్రోల్డ్గా ఉండాలి. అంతవరకు సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే సమ్మర్లో కంటామినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ వాటర్ ఎలాంటి పడితే అక్కడ క్లీన్ వాటర్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, డయేరియా లాంటివి రావడం, ఇట్లాంటి రిస్క్ కూడా ఉంటాయి. సో క్లీన్ ప్లేసెస్లో హెల్తీగా వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ అది తీసుకోవడం సేఫ్గా ఉంటుంది.